నెక్స్ట్ మనం మాట్లాడుకునేది క్లస్టర్ టైప్ గురించి. సో, ఇక్కడ మనం చూస్తే సర్వీస్ ఐపీలో క్యూబ్‌సిటీఎల్ గెట్ ఎస్‌విసి అని ఇచ్చాననుకోండి. ఇక్కడ మనకి టైప్ బై డిఫాల్ట్ క్లస్టర్ ఐపీ ఉంటుంది. యాస్ ఆఫ్ నౌ, యాస్ ఆఫ్ నౌ ఇక్కడ ఏదైతే నా ఎస్‌క్యూఎల్ సర్వీస్ ఉందో, ఈ ఐపీ నేను ఎక్స్‌టర్నల్‌గా యాక్సెస్ చేయలేను గదా! ఇక్కడ నేను నా విండోస్‌లో నుంచి టెర్మినల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను పింగ్ చేస్తాను. పింగ్ చేస్తే నాకు పింగ్ కాదు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏరా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా రిక్వైర్మెంట్ ఏరా అంటే నా ఎస్‌క్యూఎల్ పాడ్ ఏదైతే ఉందో దానికి నేను ఎక్స్‌టర్నల్ యాక్సెస్ తీసుకురావాలి. ఎక్స్‌టర్నల్ యాక్సెస్ తీసుకురావాలంటే ఇక్కడ మనం టైప్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటది ఫ్రెండ్స్. ఎలా చేంజ్ చేద్దాం? మనం లైవ్‌గా మనం చేంజ్ చేద్దాం. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ బై డిఫాల్ట్‌గా మీరు ఎప్పుడైనా సర్వీస్ క్రియేట్ చేస్తే దాని టైప్ వచ్చేసి క్లస్టర్ ఐపీ అని ఉంటది. ఇప్పుడు నేను ఎక్స్‌టర్నల్‌గా తీసుకురావాలంటే మనం నోడ్ పోర్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ నేను నోడ్ పోర్ట్ అయితే యూజ్ చేస్తాను. ఈ నోడ్ పోర్ట్ ఏం చేస్తుందో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ నేను ప్రాక్టికల్‌గా చేసి చూపించి దాని తర్వాత అది ఎలా వర్క్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది MySQL-సర్వీస్‌ని నేను లైవ్ అంటే నా ఈటీసీడీ కాన్ఫిగరేషన్‌లో నేను ఎడిట్ చేస్తాను. ఎలా ఎడిట్ చేస్తాను? క్యూబ్‌సిటీఎల్ ఎడిట్ ఎస్‌విసి అండ్ నా ఎస్‌విసి యొక్క నేమ్. ఫైన్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ టైప్ ఏదైతే ఉందో క్లస్టర్ అయిపోయింది కదా! ఆ క్లస్టర్ అయిపోయి నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ నేను చేంజ్ చేసి నేనిక్కడ నోడ్ పోర్ట్ తీసుకుంటాను. నోడ్ పోర్ట్. ఓకేనా? ఈ నోడ్ పోర్ట్ ఏం చేస్తుందో మనం ఒక 2 నిమిషాల్లో మనం మాట్లాడుకుందాం. అలానే ఇక్కడ నా టార్గెట్ పోర్ట్ తర్వాత నేను నోడ్ పోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటది. నోడ్ పోర్ట్. నోడ్ పోర్ట్. ఇప్పుడు ఈ నోడ్ పోర్ట్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ఈ నోడ్ పోర్ట్‌కి మనకు ఒక పర్టిక్యులర్ రేంజ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. సో, మనం ఏం చేద్దాం గూగుల్‌లోకి వెళ్ళిపోయి నోడ్ పోర్ట్ రేంజ్ అని ఇచ్చేద్దాం. నోట్ పోర్ట్ రేంజ్ అని ఇచ్చేద్దాం. నోట్ పోర్ట్ రేంజ్ అని ఇస్తే ఇక్కడ చూడండి మనకిక్కడ చెప్తుంది రేంజ్. మనం ఈ 30,000 నుంచి 32767 పోర్ట్స్ మధ్యలోనే మనం నా నోట్ పోర్ట్స్‌ని నేను యూజ్ చేయగలుగుతాను. అంటే ఇక్కడ నుంచి నేను ఒక రాండమ్ పోర్ట్‌నయితే నేనైతే చూజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇప్పుడు నేను 30,000 యూజ్ చేస్తాను. ఓకే. నోట్ పోర్ట్ వచ్చేసి 30,000 అని తీసుకున్నాను. ఫైన్. దాని తర్వాత నేను సేవ్ చేసేస్తా. సేవ్ చేసిన వెంటనే ఇప్పుడు క్యూబ్‌సిటీఎల్ గెట్ ఎస్‌విసి అని ఇస్తే మీకు టైప్‌లో నాకు నోట్ పోర్ట్ అని వస్తుంది. నా MySQLకి. ఓకేనా? MySQL సర్వీస్ అండ్ నోట్ పోర్ట్. ఓకేనా? సో, ఇప్పుడు దీని గురించి అర్థం చేసుకుందాం ఫస్ట్ మనం. సో, ఇది నా వర్కర్ అనుకోండి. ఇది నా వర్కర్. ఓకేనా? ఈ వర్కర్ లోపల నాకు నా పాడ్ అనేది క్రియేట్ అయింది. ఈ వర్కర్ లోపల నాకు ఒక పాడ్ అనేది క్రియేట్ అయింది. అవునా? ఆ పాడ్‌కంటూ ఒక పోర్ట్ ఉంటది గదా! ఆ పోర్ట్ మనం డిప్లాయ్‌మెంట్ టైమ్‌లోనే మనం ఇచ్చేస్తాం.